హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులోపల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి. దాని తర్వాత మన తాలింపు అనేది కొంచెం ఫ్రై అయిపోయాక ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాక ఈ చికెన్ పీసెస్ నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అయిపోయాక అప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి అండ్ పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి ఇవన్నీ పట్టుకునేలాగా అంతా కలిపేసుకోవాలి. చికెన్ అనేది కొంచెం ఉడికాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా చికెన్కి పట్టించుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది మంచిగా లోపల వరకు ఉడికే వరకు అండ్ ఈ పేస్ట్ అన్నీ మంచిగా అబ్జర్వ్ చేసుకునే వరకు మంచిగా ఉడికించుకోవాలి. దాని తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతే, ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Enjoy. Bye. See you in next video.